హలో అండి అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. జొన్నలతో జొన్న గుగ్గిలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయినా కానీ ఈవినింగ్ స్నాక్ లాగా అయినా కానీ ఎలాగైనా తినొచ్చు. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్ లాగా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ జొన్న గుగ్గిల కోసం ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు జొన్నలు వేసుకొని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగండి. ఇలాగా 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆ నీళ్ళు మొత్తం వంపేసుకొని మళ్ళీ మంచినీళ్ళు ఒక 2 గ్లాసులు వేసుకోండి. ఇలాగ మంచినీళ్ళు 2 గ్లాసులు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి 8 నుంచి 10 గంటల దాకా నానబెట్టుకోవాలి. మిల్లెట్స్ కదా, కొంచెం 8 నుంచి 10 గంటల దాకా నానితేనే బాగుంటాయి. నేను పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ లాగా చూపిస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి నానబెట్టుకున్న నీళ్ళు మొత్తం వంపేసుకొని ఈ జొన్నలను ఇలాగ ఒక కుక్కర్లోకి వేసుకొని 2 గ్లాసుల నీళ్ళు వేసుకొని పల్లీలు 1 పావు కప్పు, సాల్ట్ 1/2 టీ స్పూన్, అలాగే ఆయిల్ 1/4 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 7 నుంచి 8 విజిల్స్ రావాలి. మీరు ఈవినింగ్ స్నాక్ లాగా చేస్తున్నట్టయితే పొద్దున్న లెగవంగానే నానబెట్టుకోండి, సరిపోతుంది. 7-8 విజిల్స్ వచ్చి గాలి మొత్తం పోయిన తర్వాత జొన్నలు ఉడికాయో లేవో చూడండి. ఉడకకపోతే మీడియం ఫ్లేమ్లో ఇంకొక 2-3 విజిల్స్ వచ్చేటట్టు ఉడికించుకోండి. ఇలాగా జొన్నలను బాగా ఉడికించుకున్న తర్వాత నీళ్ళు మొత్తం వంపేసుకొని జొన్నలను స్ట్రైనర్లోకి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఇలాగ ఒక కడాయి పెట్టుకుని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, అలాగే ఎండుమిర్చి 1 సగానికి తుంచుకొని వేసుకోండి. 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. పచ్చిమిర్చి ఇలాగ స్టార్టింగ్లోనే వేయడం వలన అలాగే పచ్చిమిర్చిని కొంచెం ఫ్రై చేసుకుంటే కారంగా ఉండదు, తినేటప్పుడు అక్కడక్కడ తగిలి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలాగ తాలింపు దినుసులను త్వరగా వేయించుకున్న తర్వాత 2 చిన్న సైజు ఉల్లిపాయలను ఇలాగ నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ రంగు మారాల్సిన అవసరం లేదండి, కొంచెం మెత్తపడితే సరిపోతుంది. ఉల్లిపాయలు కొంచెం మెత్తపడ్డ తర్వాత మనం ఉడికించుకున్న జొన్నలు, పల్లీలు వేసుకొని సాల్ట్ 1/2 టీ స్పూన్, పసుపు 1 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్, అలాగే ఉంటే సాంబార్ కారం లేకపోతే నల్ల కారం వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సాంబార్ కారం, నల్ల కారం లేకపోతే మామూలు రెడ్ చిల్లీ అయినా సరే 1 పావు టీ స్పూన్ వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే సగం నిమ్మ చెక్కను కట్ చేసుకొని లెమన్ జ్యూస్ వేసుకోండి. అలాగే పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. వారానికి ఒక్కసారి అయినా సరే పిల్లలకి ఇవ్వండి, చాలా హెల్తీ ఫుడ్. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.